హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరకొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. డిబిఐ డెల్టా బుల్ ఇండికేటర్ మనం మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని వాడుతూ ఫ్యూచర్ ప్రైస్ని ప్రెడిక్ట్ చేసి ముందుగానే మనకి అలర్ట్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఈ ఇండికేటర్. సో దీన్ని బేస్ చేసుకొని మనం గత 1 మంత్గా చేస్తున్న ప్రతి ట్రేడ్ కూడా మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. కిందున్న టెలిగ్రామ్ లింక్లో కనుక మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ అయినట్లయితే అక్కడ మన అప్డేట్స్ ఉంటాయి. దాన్ని చూసినట్లయితే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ ఇండికేటర్ని బేస్ చేసుకొని రీసెంట్గా మనం చేస్తున్న వీడియోస్లో కూడా నేను ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. ఏ ట్రేడ్స్ ఎక్కడ ట్రిగ్గర్ అవ్వడానికి అవకాశం ఉందని అవి కూడా మీరు లైవ్గా చూసినట్లయితే మనం ఏ టైంలో మనం ట్రేడ్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది మీరు క్లియర్గా తెలియచ్చు. సో మనం ఇక్కడ ఇస్తున్నది ఏంటంటే ఇండికేటర్ని బేస్ చేసుకొని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే ఎలాంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందనే ఒక అంచనా కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు డిక్సాన్ టెక్నాలజీస్ చార్ట్ నేను ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ ట్రేడ్ కోసం చూసే ముందు డెల్టా బుల్ ఇండికేటర్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, దాన్ని ఎలా చూడాలి అనేది చెప్తాను మీకు. ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ కనబడుతున్న ఈ 3 లైన్స్ అనేవి మనకి ట్రెండ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ ట్రెండ్ని కూడా ఫార్వర్డ్ ప్రొజెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఈ రోజు ట్రెండ్ ఏంటి అనేది అందరికీ కనబడుతుంది. ఆల్రెడీ ఫామ్ అయిపోయిన క్యాండిల్లో కింద యావరేజెస్ ప్లాట్ చేసుకున్నట్లయితే ఎవరికైనా కానీ కనబడుతుంది. కానీ అవి లాగింగ్ ఇండికేటర్స్గా ఉంటాయి. ప్రైస్ మూవ్ అయిన తర్వాత యావరేజెస్లో మార్పు జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్రాస్ ఓవర్ ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ వాడుతూ ఉంటారు బయట. సో అవి వాడినప్పుడు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత యావరేజెస్లో బెండ్ అనేది జరగడము, క్రాస్ ఓవర్స్ అనేది జరగడం లాంటివి జరుగుతుంటాయి. సో మన దగ్గర ఇక్కడ కనబడుతున్న ఈ లైన్స్ ఏంటంటే అన్నిట్లాగా కాకుండా మనకి ఒకటి లాగింగ్ కాకుండా లీడింగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్యూచర్ డేట్స్కి ప్రొజెక్ట్ అయ్యబోయి ఉంటుంది. ఈరోజు ఏం నడుస్తుంది డాటా అనేది కాకుండా నెక్స్ట్ 4 డేస్లో ఏం జరగబోతుంది అనేది మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ 4 డేస్ కూడా అప్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది అనే విషయం మనకి ఈ లైన్స్ ద్వారా తెలుస్తుంది. ఇలా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం చూసేది ఏంటి అంటే ట్రేడ్ ట్రిగ్గర్ కోసం చూస్తాం. సో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం లాంగ్ ట్రేడ్స్ కోసం చూస్తాం. నెక్స్ట్ 4 డేస్ 5 డేస్ కోసం మనం లాంగ్ ట్రేడ్స్ కోసం చూస్తాం. సో లాంగ్ ట్రేడ్స్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే మీకు అన్ని చార్ట్స్లో గ్రీన్, రెడ్ 2 కలర్స్ మాత్రం కనబడుతూ ఉంటాయి. జనరల్లీ మన ఇండికేటర్ ప్లాట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అండర్లయింగ్ ఆల్గరిథంని బేస్ చేసుకొని ఎక్కడైతే ట్రిగ్గర్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుందో అక్కడ ఆ క్యాండిల్ని బ్లూ కలర్లో కోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనబడుతున్న బ్లూ క్యాండిల్స్ అన్నీ కూడా మనకి ట్రిగ్గర్స్ అని అర్థం. సో ఎక్కడైతే మీకు ట్రిగ్గర్ క్యాండిల్ రావడం జరుగుతుందో ఆ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఈ బ్లూ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది అనుకోండి. అంటే ఇక్కడ ఒక బ్లూ క్యాండిల్ రావడం జరిగింది, ఆ నెక్స్ట్ క్యాండిల్ దీని హైని బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఎల్లో డాట్స్ ఉన్నాయి కదా, ఇది అండర్లయింగ్ స్టాక్ని బేస్ చేసుకొని వొలాటిలిటీని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ప్లాట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈచ్ స్టాక్కి డిఫరెంట్ వొలాటిలిటీ ఉంటుంది. అంటే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1% స్టాప్ లాస్ పెట్టుకున్నది, అదానీ స్టాక్లో 1% స్టాప్ లాస్ పెట్టుకున్నది, రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదిలేప్పుడు చాలా చిన్నగా కదలడానికి అవకాశం ఉంటుంది, వొలాటిలిటీ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే అదానీ స్టాక్ కనుక కదిలిందనుకోండి 6%, 7% కూడా కొన్నిసార్లు పైకి కింది కదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగిల్ ఫిక్స్డ్ రూల్గా పెట్టుకున్నారనుకోండి స్టాప్ లాస్ని, అన్ని స్టాక్స్లో వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం ఇక్కడ లేకుండా ఏ స్టాక్లో అయితే మీరు చూస్తున్నారో ఆ స్టాక్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని మనకి స్టాప్ లాస్ అనేది ప్లాట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రేడింగ్ స్టాప్ లాస్ని పెట్టుకొని మనం ట్రేడ్ని ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే బ్లూ క్యాండిల్ వచ్చేసి మనకి 27th జూన్ రోజు ఫామ్ అవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మనకి హై బ్రేక్ అవ్వడం కూడా జరిగింది. సో మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఈ క్యాండిల్లో చూసినట్లయితే 11,948 పైన. సో 11,949 దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 11,948 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 12,415 నడుస్తుంది. సో 500 పాయింట్స్ మనం ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇండికేటర్ వాడి మీరు చూసినట్లయితే జస్ట్ మీ దగ్గర ఏదైనా వాచ్ లిస్ట్ ఉండి ఒక 15-20 స్టాక్స్ ఉన్నట్లు అనుకోండి, లేదంటే కంప్లీట్ మార్కెట్లో ఉన్న 180 డెరివేటివ్ స్టాక్స్ని మీరు స్టాక్ లిస్ట్లో వాచ్ లిస్ట్లో పెట్టుకొని జస్ట్ ఇలాగా మారుస్తూ చూసినా కూడా
డైలీ ఒక 1 అవర్ మీరు స్పేర్ చేసినట్లయితే ఏ స్టాక్లో మీకు ట్రెండ్ ఉంది, ఏ స్టాక్లో ట్రిగ్గర్ క్యాండిల్ ఫామ్ అయింది అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ మీరు చూసుకున్నారనుకోండి, ఎక్కడ ట్రెండ్ ఉంది కానీ మనకి ట్రిగ్గర్ లేదు. సో ఇక్కడ చూసారనుకోండి అల్ట్రాసెమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది, ట్రెండ్ ఉండడం జరిగింది, దాని హై కూడా బ్రీచ్ అవ్వడం జరిగింది. సో అల్ట్రాసెమ్ సిమెంట్ కూడా మనకి ట్రేడ్లోకి అవకాశం ఉంటుంది లాంగ్ సైడ్ తీసుకోవడానికి. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఎల్లో డాట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీ దగ్గర ఒక వాచ్ లిస్ట్ ఉన్నట్టయితే డైలీ ఒక 1 అవర్ మీరు స్పేర్ చేసినా కూడా మార్కెట్లో రాబోయే పెద్ద మూమెంట్స్ని ముందుగానే క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కూడా ఈ ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సపోర్ట్ టీమ్ మీకు ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.